కోల్కతా అలాగే ఢిల్లీ జట్ల మధ్య సోమవారం నాడు జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 వికెట్ల తేడాతో చిత్తయిపోయింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రిషబ్ పంత్, బౌలర్లకు కావాల్సిన లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయామని తెలిపాడు. అంతేకాకుండా పూర్తిగా పిచ్‌ని విషయంలో మోసపోయామని చెప్పాడు. ఇక రోహిత్ అంతకు మునుపు తనకి ఇచ్చిన సలహాలు, సూచనలో ఏమాత్రం కూడా తను పాటించలేక విఫలమైనట్టు చెప్పాడు. అసలింతకీ రిషబ్ పంత్ ఏమన్నాడంటే, ముందుగా మేము బ్యాటింగ్ చేయడం చాలా మంచి ఆప్షనే. అయితే బ్యాటింగ్ యూనిట్‌గా మేము దారుణంగా విఫలమయ్యాం. ముఖ్యంగా ఇక్కడ బౌలర్లని, పిచ్‌ని అంచనా వేయటంలో మేము మోసపోయామేమో అనిపించింది. 150 పరుగుల లక్ష్యం చాలా తక్కువ. అయితే మా తప్పిదాల నుంచి మేము పాఠాలు నేర్చుకుంటాం. ప్రతిరోజు మనది కాదు. మేము ప్లే ఆఫ్‌కి చేరాలంటే చివరి 5 మ్యాచ్‌ల్లో కనీసం 4 గెలవాలి. సమిష్టి ప్రదర్శనతో ఈ సవాల్‌ను అధిగమిస్తాం. ఎన్నో సందర్భాలలో నాకు రోహిత్ భయ్య కొన్ని విలువైన, అమూల్యమైన సలహాలు ఇస్తూ ఉంటాడు. అది కేవలం ఐపీఎల్‌కి మాత్రమే కాదు, క్రికెట్ ఆడే ప్రతిరోజు అవి ఉపయోగపడతాయి. బహుశా అటువంటి కొన్ని సూచనలు, సలహాల వల్ల నేను ఈ స్థాయికి వచ్చానేమో! కానీ ఈరోజు మ్యాచ్ విషయంలో మాత్రం మేము పూర్తిగా విఫలమయ్యాం. అయితే ఈ పిచ్‌పై మేము 200 పరుగులు చేస్తే ఫలితం మరోలా ఉండేది. మా బౌలర్లకు మేము పోరాడే లక్ష్యాన్ని ఇవ్వలేకపోయాం అంటూ రిషబ్ పంత్ చెప్పాడు. ఇక సమిష్టిగా రాణిస్తే విఫలం అవ్వమని, ముందుకు నడుస్తామని చెప్పాడు.